హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజున ఏర్పడటం చాలా విశేషం. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాసులలో కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను, మిగిలిన రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఈ 4 రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ 4 రాసుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం భూమికి చంద్రుడి పూర్తిగా కమ్మేసే మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణం ప్రారంభం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టే సమయాన్ని మోక్షకాలం అంటారు. ఇది సాయంత్రం 6:55 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:57 గంటల తర్వాత గ్రహణం విడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాలలో ఈరోజు సాయంత్రం 6:10 ఏర్పడుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చినప్పటికీ అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని నష్ట చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించడం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం విడవడం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రహణం మనకు మొత్తం ఉపయోగంతో పాటు కనిపిస్తూ ఉంటుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి. 6:45 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణ నియమాలు మనం పాటించాలి. చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలోని మౌలిక సూత్రాల ప్రకారం ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశి నుండి లెక్కించినప్పుడు 3, 6, 10, 11 స్థానాలలో గ్రహణం సంభవిస్తే ఆయా రాసుల వారు చెప్పి ఉంటారు. ఈ స్థానాలు శుభ స్థానాలు అని అంటారు. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల పాత సమస్యలు తొలగిపోయి కొత్త అవకాశాలు తెలుపుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ సింహరాశి చంద్రగ్రహణం వల్ల అత్యంత అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశిగా మిథున రాశి తెలుస్తుంది. మిథున రాశి వారికి సింహరాశి అనేది 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం అంటే పరమ ప్రక్రియ స్థానం. కమ్యూనికేషన్ మరియు గరిష్ట సోదరుల గురించి తెలియజేస్తే, ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మేము ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గతంలో మీరు ఏదైనా పని ప్రారంభించడానికి భయపడి ఉంటే ఇప్పుడు ఆ భయాన్ని ధైర్యంగా అడుగు ముందు వేయండి. ఇక మీ మాట తీరు స్పష్టత వస్తుంది. దీనివల్ల వృత్తి, వ్యాపారాలు ఇతరులను సులభంగా ఆకర్షించుతారు. గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పాలి. ప్రభుత్వం నుండి రావాల్సిన మొండి బకాయిలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు అయ్యే అవకాశం ఉంది. మీ సోదరుల రుణాల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఇక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ అఖండ రాజయోగం వల్ల మీకు అనుకున్న పనులన్నీ సహకాలంలో పూర్తి కావడమే కాకుండా
సహజంలో మీ గౌరవం మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల వల్ల మీద మీరే విజయం సాధిస్తారు. మిథున రాశి వారి తర్వాత గ్రహణం వల్ల అద్భుతమైన ఫలితాలను అందుకోబోయే రెండవ రాశి మీనరాశి అని తెలుస్తుంది. మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం సింహరాశిలో కంటే 6వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం 6వ స్థానాన్ని శత్రు రోగ రుణ స్థానంగా పరిగణిస్తారు. గ్రహణం ఏర్పడటం వల్ల మీ శత్రువులందరూ మీపై కుట్రలు చేసేవారు తామే వెనక్కి తగ్గుతారు. కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన వాదనలు చిక్కుకున్న వారికి ఈ గ్రహణం తరువాత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది ఒక మంచి కాలంతో వస్తుంది. ఇక వారికి అనేది లభిస్తుంది. ఉచిత చికిత్స లాభాలు మీకు పనిచేస్తాయి. రుణ విముక్తి కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఆర్థికంగా కొత్త స్థిరత్వం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యక్రమాలలో ప్రమోషన్లు లేదా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ కాలం చాలా కీలకంగా గ్రహణ ప్రభావం వల్ల మీపై ఏకాగ్రత పెరిగి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. ఈ సమయం సద్గుణ్యమై ఉంటుంది. ఇక మరియు కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తానికి మీనరాశి వారికి ఈ గ్రహణ అన్ని విధాలుగా విజయాలను చేకూరుస్తుంది. రాజయోగం వైపు నడిపిస్తుంది. అదృష్టవంతుల జాబితాలో 3వ రాశి వృశ్చిక రాశి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం తమ స్థానంలో ఏర్పడుతుంది. క్రమస్థానం ఇది మీ వృత్తి, ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు మరియు తండ్రి వైపు నుండి వచ్చే ఆస్తిపాస్తుల గురించి తెలియజేస్తుంది. పదవి ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల మీ కెరియర్లో ఊహించని మార్పులు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ ఇప్పుడు సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ పదవులలో ఉన్నవారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం. ప్రజలను పలుకుబడి పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు చేసే ప్రతి పనిలోనూ లాభాలు కనిపిస్తాయి. సమాజంలో ఒక ప్రత్యేకమైన మీ గుర్తింపు పొందుతారు. మీ తండ్రి గారి నుండి మీకు ఆస్తిపరంగా లేదా సహాయాల పరంగా మంచి మద్దతు అనేది మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనికి కష్టానికి పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అందుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కింగ్ మేకింగ్ పాత్రను పోషిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చి మంచి అవకాశాలు ఉంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి కాకుండా మీరు సంపాదించడం కోసం సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇక 4వ రాశిగా తులారాశిని చెప్పుకోవాలి. తులారాశి వారికి సింహరాశిలో ఏర్పడే చంద్రగ్రహణం ఏకాదశి స్థానంలో ఉంటుంది. ఏకాదశి స్థానాన్ని లాభస్థానం అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల తులారాశి వారికి లాభాలను కలిగిస్తాయి. మీరు కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల నుండి, స్నేహితుల నుండి మీకు ఊహించని సహకారాలు అందుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సామాజిక సెల్ఫింగ్ పెరుగుతుంది. ఇక ప్రభావితమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. షేర్ మార్కెటింగ్ లేదా ఇతర కమ్యూనికేషన్ వ్యాపారస్తులు ఉన్నవారికి కలిసి వచ్చే కాలం. మీ ఆదాయం ఒకే మూలం నుండి కాకుండా బహుళ మార్గాల నుండి మీకు వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి అన్యోన్యతంగా ఉంటారు. గ్రహణ ప్రభావం వల్ల మీలోనే సృజనాత్మకత బయటకు వస్తుంది. తద్వారా మీరు చేసే పనులలో
మంచి నవ్యత కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఇక రాజయోగం, మీ జీవితంలో దరిద్రం తొలగిపోతుంది. భారతదేశంలో ఈ గ్రహణం కలగటం వల్ల అశాంతి, ఆందోళనలు, భయాలు చేయడం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇక మరింత ముందుకు వస్తాయి. ఇక సింహరాశిలో రవి అధిపతి కావడం, చంద్రుడు మన మనసుకు కారకుడు కావడం వల్ల ఈ 2 గ్రహాలు శక్తి సమ్మేళనం ఈ 4 రాశుల వారికి అదృష్ట మార్గాలను తెస్తుంది. సాధారణంగా గ్రహణం అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ 6, 10, 11 స్థానాలలో గ్రహణం ఏర్పడినప్పుడు అది ఒక వరంగా మారుతుంది. పాత కాలంలో తొలగిపోయి కొత్త వెలుగు అనేది నిండుతుంది. మిథున రాశి వారికి క్రమంగా మీ రాశి వారికి విజయస్థానం, వృశ్చిక రాశి వారికి వృత్తిలో, ఇక తులా రాశి వారికి ఆర్థిక లాభాలు ఈ గ్రహణం తీసుకువస్తుంది. ఈ కాలంలో చేసే దాన ధర్మాలు పుణ్య ఫలితాలు రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం లేదా తెలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేయడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఇక అఖండ రాజయోగం అనేది కలగడం అనేది జరుగుతుంది. ఇక కొద్ది రోజుల్లో మాత్రమే కాదు, దీని ప్రభావం రాబోయే కొన్ని నెలల పాటు మీ జీవితంలో స్పష్టంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ 4 రాసుల వారు సోమరితనాన్ని విడిచిపెట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. సింహరాశిలో రవి తేజస్సు, చంద్రుడు చల్లదనం కలిసి మీ జీవితాలను సుఖమయం చేస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి, విజయం మీదే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.